ఆగస్టు 5 సోమవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈ రోజు తిథి పాడ్యమి, సాయంత్రం 6:03 వరకు. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 3:21 వరకు. వర్జం ఉదయం 3:15 నుండి 4:59 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:11 వరకు. అమృతకాలం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. రాహుకాలం ఉదయం 7:35 నుండి 9:11 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:43. ఈ రోజు విశేషం శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్నిస్తాయని సాక్షాత్తు ఈశ్వరునిచే శ్రావణమాస మహిమ కీర్తించబడింది. స్త్రీలకు అత్యంత పవిత్రమైనది ఈ మాసం. ఆధ్యాత్మికంగానూ సామాజికంగానూ ప్రత్యేకతను సంతరించుకున్న మాసం శ్రావణ మాసం. పేరులోని శృతికి ఇంపైన ఈ మాసంలో మానవులు తరించడానికి కావాల్సిన పర్వాలన్నీ నిండి ఉన్నాయి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది. మాసమంతా ఎక్కడ చూసినా భగవన్నామస్మరణే వినిపిస్తుంది. ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు, ధనలాభము కలుగుతుంది. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈ రోజు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల్లో ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేషరాశి వారు ఈ రోజు ఆహ్లాదకరంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కొస్తాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితం బాగానే ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం. శివారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈ రోజు ఏ పనైనా పూర్తి చేసే వరకు విశ్రమించరు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఫలితాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాల్లో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడులు తగ్గే అవకాశం ఉంది. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. బయటి ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పని విషయంలో అనవసర ఒత్తిడికి గురి కావద్దు. మీ తోబుట్టువుల నుంచి ఆర్థిక సహకారం అందుతుంది. తిరిగి వారికి ఇచ్చే క్రమంలో మీరు ఆర్థిక ఒత్తిడికి గురవుతారు. అయితే త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి నిపుణులకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వినాయక ఆరాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం లభిస్తుంది. శుభవార్తలు అందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తు లాభాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ పరంగా, సంపాదన పరంగా మరో అడుగు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. కొత్త ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు సంతోషంగా గడుస్తుంది. పని విషయంలో నిర్లక్ష్యం వద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుబాటు కాగలవు. కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరుతాయి. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. శని, గురుగ్రహాల సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. విష్ణు సహస్రనామాలు చదివితే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం ఆనందంగా ముందుకు వెళుతుంది. ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈ రోజు కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. లక్ష్యాల సాధనలో ముందడుగు వేస్తారు. అందరిలోనూ మీ మాటకు ఎదురుండదు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి. దూర బంధువులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు మందకోడిగా ముందుకు సాగుతాయి. ఒక ముఖ్యమైన సమస్యను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాల్లో బంధువులకు లేదా మిత్రులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహంగా సాగుతాయి. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ పూర్తి చేస్తారు. మీ ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనుల్లో కొంత ఇబ్బంది ఏర్పడినా అధిగమిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటవుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంటి నిర్మాణాలపై ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. సంపాదన ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగపరంగా కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా చేసేందుకు ప్లాన్ చేసుకోండి. ఈ రోజు మీరు తల్లి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. దుర్గమ్మను పూజించి పేదలకు దానం చేస్తే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పెట్టుబడులు సమకూరుతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి వారికి క్రీడలపై ఆసక్తి ఉంటుంది. ఇదే మీ ఆరోగ్యానికి కారణమవుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. కానీ ఏ చిన్న విషయంలో నిర్లక్ష్యం వహించినా ఆర్థిక నష్టం తప్పదు. దూరపు బంధువుల నుంచి ఆకస్మిక శుభవార్త వింటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆంజనేయ దండకం చదివితే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు కొంత తీరే అవకాశం కనిపిస్తుంది. బంధువులు సలహాలు కొన్ని స్వీకరిస్తారు. 1-2 ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అయితే ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. కోపతాపాలకు ఇది సమయం కాదు. అతిపెద్ద కళ సాకారమవుతుంది. అయితే మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అధిక ఆనందం సమస్యలకు కారణం కావచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి మీ భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తారు. ఈ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. డబ్బు నష్టపోతారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీ శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం కనిపిస్తుంది. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడంలో స్వశక్తిపైనే ఆధారపడతారు. భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులను కలుసుకుని మీ భావాలను పంచుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్ అందే సూచనలున్నాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మార్గం అందుబాటులోకి వస్తుంది. ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చెడు ఆలోచనను మనసులోకి రానివ్వద్దు. ఇది మీ జీవితంలో సమస్యలను పెంచుతుంది. ఓ సరైన వ్యక్తి ఆలోచనతో మీకు జ్ఞానోదయం అవుతుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పర్వాలేదు. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజు మొదట్లో వివాదాలు, సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇతరులకు వాగ్దానాలు చేయడం ద్వారా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. సంఘంలో పలుకుబడి వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు క్రీడలపై ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బు తెలివిగా పెట్టుబడులు పెట్టండి. పాత మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. డబ్బు వ్యవహారాలు పెట్టుకోవద్దు. దగ్గరి బంధువులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని పూజించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈ రోజు ఏ వ్యవహారమైన చక్కదిద్ది ముందడుగు వేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు ధనలాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురు కావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగు లేదు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. భారీ ఎత్తున షాపింగ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. ఈ రోజు ఒత్తిడితో కూడుకున్న రోజైనప్పటికీ ఆరోగ్యం మాత్రం బాగానే సహకరిస్తుంది. బంధువుల కారణంగా ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. ఉద్యోగులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు పెట్టుబడులపై కన్నా పనులపై శ్రద్ధ వహించాలి. లక్ష్మీదేవిని స్తుతించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. వాహన యోగం కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. జయ ప్రయాసలు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు ఎదురు కావచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాల్లో కొంత జాప్యం జరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారు ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభం పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరగవచ్చు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం కారణంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విలువైన సమయం గడుపుతారు. మానసిక బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ లక్ష్మీదేవి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి.